హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో దిస్ ఈజ్ డే 2 అని అనమాట. ఇది కూడా విజయవాడ ట్రిప్లో. సో ఇది వచ్చేసి ప్లేస్ నేమ్ వచ్చేసి పానకాల నరసింహస్వామి గుడి. ఇది మంగళగిరి కొండ మీద స్వయంభూ వెలిసిన గుడి అని నేను అనుకుంటున్నా. సో ఇది కింద ఒక గుడి, పైన ఒక గుడి ఉంటుంది. ఇది పైకి వెళ్ళే దారి, మెట్టుల దారి ఉంటుంది. అండ్ కొండ మీదకి తిరుపతికి ఎక్కేటప్పుడు బస్సులో ఎలా వెళ్తారో అలాంటి దారి కూడా ఉంటుంది. అది పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది, అది మీకు చూపిస్తాను. ఇది వచ్చి పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంది. పెద్దగా నాకు చాలా నచ్చింది. దాని వెనకాల వైట్ కలర్లో కనిపిస్తున్న గోపురం వచ్చేసి ఒక గుడి అన్నమాట. ఆ గుడి ఏంటో నాకు తెలీదు, బట్ అది పెద్ద గోపురం, చాలా బాగుంది. సో ఇది రథం అన్నమాట. ఈ మనకి ఉత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు వాడే రథం ఇది. ఇంకో రథం కూడా ఉంటుంది, పెద్ద రథం, అది మెయిన్ అన్నమాట. అది కూడా చూపిస్తా. ఇలా మేము నడుస్తూ వెళ్ళినప్పుడు, ఇది జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి అంత క్లారిటీగా రావట్లేదు, ఇగ్నోర్ దట్ ప్లీజ్. అండ్ నా వాయిస్ కూడా కొంచెం మీకు బాగోపోతే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే కొంచెం కోల్డ్ కఫ్. ఇది మనకి మెట్లు వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ మెట్ల మీద కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటో నాకు తెలీదు, బట్ పేర్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎవరివో, అసలు ఏంటో అవి పేర్లా లేకపోతే కథనా, ఇంకా ఏంటో నాకైతే తెలీదు. అది మాత్రం కనిపించింది, అది మీకు షూట్ చేసాను, మీకు ఎవరికైనా తెలిసేమో. సో నాకైతే తెలీదు. చాలా మెట్లు ఉన్నాయి. అరౌండ్ ఒక 900,000 స్టెప్స్ ఈజీగా ఉంటాయి. ఇక్కడే మనకి స్టాప్ అన్నమాట, ఫస్ట్ మధ్యలో స్టాప్. ఇవి టెంకాయలు అన్నమాట, ఎండు కొబ్బరివి ఇలా పెట్టారు. ఎందుకు పెట్టారో తెలీదు. ఇటు సైడ్ తులసి మొక్కలు ఉన్నాయి. సో ఇది మధ్యలో స్టాప్ అన్నమాట, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక ఆలయం ఉంది, బాగుంది. చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఇది ఇట్లా వెళ్తూ ఉన్నామన్నమాట. నాకు స్టెప్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిది నేనే అలసిపోయానంటే అర్థం చేసుకోండి ఎంత ఎనర్జీ కావాలో. ఇది మేము మార్నింగ్ కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్ళేస్తే అక్కడే అయిపోయింది అనమాట. అక్కడ మేము లిఫ్ట్లో వెళ్ళలేదు కాబట్టి స్టెప్స్లో వెళ్ళాం. సో ఇంకా ఈవినింగ్కి ఫుల్ లెగ్స్ పెయిన్, నార్మల్గా లేదన్నమాట. ఇది కింద ఉన్న నరసింహస్వామి గుడి గోపురం. అది చాలా పెద్ద, అత్యంత పెద్ద గోపురం మన మంగళగిరిలో ఉన్నది, అది నరసింహస్వామిది. ఇది సిటీ, చూసారా ఎంత అగ్గిపెట్టేలాగా ఉన్నాయో ఇల్లులన్నీ. అండ్ ఇది పక్కన కనిపిస్తుంది కదా రోడ్, అది మెట్లు మార్గం కాకుండా వెహికల్స్ వచ్చే వే అన్నమాట అది. సో చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి ఇల్లులన్నీ. నాకే వింతగా ఉంది, అదేంటి అంత పెద్ద గోపురం ఇంత చిన్న స్తంభంలా కనిపిస్తుందని. సో ఇవేంటో అట్లా ఉన్నాయి. నేను అనుకుంటున్నాను అప్పట్లో మెట్లు నిర్మించక ముందు ఆ రోప్ సహాయంతో వాటి మీద క్లైమ్ చేసి ఎక్కేవాళ్ళేమో, ఆ గోడ మీద ఉన్నవి. పైన వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. సో ఇలా స్టెప్స్ ఎక్కి మధ్యలో రెస్ట్ తీసుకొని కొంచెం డ్రింక్ వాటర్ తాగేసి మేము వెళ్ళేదానికి అరౌండ్ 3:30 అలా అయింది. ఇది మేక అంత హైట్లో పడుకుంది, కింద పడితే ఇంకేమైనా ఉందా చెప్పండి. కూల్గా ఉంది. సో ఈ వ్యూ బాగుంది. ఇది పైన లోపలికి వచ్చి లోపల దర్శనం చేసుకోక ముందు నేను తీసిందన్నమాట. ఇక్కడి నుంచి అయితే ఇంకా మరి మ్యాచ్ బాక్స్ కన్నా స్టిక్స్ ఉంటాయి కదా, మ్యాచ్ బాక్స్ స్టిక్స్ అలా ఉంది. ఇదేమో ఇంకా అలా లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ అన్నమాట. అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ముందుకు మెట్లు దిగడమేమో అన్నమాట. మళ్ళీ అదనమాట. లోపల విగ్రహం అనేది ఏమీ లేదు. వెండితో ఆయన నోరు, ఆయన పైన ఉన్న జుట్టు అదంతా పెట్టారు లోపల దర్శనం. పానకం చాలా టేస్టీగా, చాలా బాగుంది పానకం. అంతా పానకమే ఆ గుడి దర్శనం లోపల అంతా. సో పానకం కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది లోపల దర్శనం అన్నమాట. ఎవ్వరూ లేరనుకున్నాం, జనం చాలామంది క్రౌడ్ ఉన్నారు. అసలు మేము వెళ్ళిన రోజు అయితే
2 hours పట్టింది లిటరలీగా మాకు. మేము కిందున్న గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ అది 4 క్లోజ్ అనమాట. ఇంకా మేము అందుకని దర్శనం వల్ల వెళ్ళలేకపోయాం. సో లోపల ఫోన్స్ అలౌడ్ లేదంట. అందుకే నేను జస్ట్ ఇక్కడి నుంచి తీసుకున్నా వ్యూ పాయింట్. చాలామంది ఉన్నారు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. సో ఇదన్నమాట. ఎంతసేపు ఈ వ్యూ చూస్తా అంటే చాలా వింతగా విశేషంగా కనిపించింది. సో ఇది చాలా బాగా కనిపించింది గ్రీనరీగా. ఇది కింద అసలు సేఫ్టీ అలాంటిది ఏమీ కట్టలేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో చాలా తిరుపతి లాగా ఇది కూడా అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఫీలింగ్. సో ఇదన్నమాట. దాని పక్కన కొన్ని గ్రిల్స్ లాంటివి వేస్తున్నాయిలేండి. పిల్లర్స్ అండ్ ఎవ్రీథింగ్, డోర్స్కున్న వుడ్ వర్క్ కానీ చాలా బాగుంది. దర్శనం చేసుకొని నుంచి కిందకి వచ్చినప్పుడు ఈ గుడి పేరు ఏంటో నాకు తెలీదు, బట్ చాలా బాగుంది ఆ గుడి పైన గోపురం. సో ఈ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. ఇలా చిన్న చిన్న మందిరాల్లో ఉన్నాయి. ఇది కార్తికేయ స్వామి, గణపతి వాళ్ళ తమ్ముడో అన్నయ్యో. ఇది శివుడు పార్వతీలు, ఇది గణపతి దేవ. సో ఇది శివుని విగ్రహం అన్నమాట. ఎంత బాగుందంటే నాకు ఈ ప్లేస్లో నచ్చిందంతా ఈ విగ్రహం. అక్కడ ఒక కోవెల్ ఉంటుంది, సో ఆ కోవెల్ నచ్చిందనమాట. సో ఎక్సెట్రా అదనమాట విగ్రహం. రియల్గా ఉంది బట్ నాట్ రియల్. సో ఇది మనకి అది చాలా ఇష్టం నాకు. అది అండ్ శివుని విగ్రహం నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్లో. సో వైట్ గోపురం కోవెల్ ఒకటి ఉందన్నమాట. దాని మీద వుడ్ వర్క్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పట్లోనే అంత టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు. అది ఇప్పటికీ కూలిపోకుండా అలానే ఉంది. జస్ట్ పెయింట్స్ వేశారు మన వాళ్ళు అంతే. సో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఫ్యూ పాయింట్స్ అబౌట్ దాట్. ఇది రథం అన్నమాట. పానకాల స్వామి ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ రథం వాడతారు. ఈ రథం పైన సూదిలాగా ఉంది కదా, అక్కడ తేనె పట్టు పెడుతుందంట. ఇప్పుడు నేను చూపించిన గోపురం మొదటిసారి కట్టేటప్పుడు ఇలా వంకర వంగిందంట. దాని తర్వాత అక్కడ చెరువు తవ్విన తర్వాత బాగా అయిందని నేను స్టోరీలో విన్నాను. సో ఇది ప్రహ్లాదుడి కథ అంతా ఇక్కడ చెక్కి ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కథ అంతవరకు బాయ్.